ఎవరైనా సరే బైబిల్‌ని, క్రీస్తుని తృణీకరిస్తున్నారు లేదా ద్వేషిస్తున్నారంటే ప్రాబ్లమ్ బైబిల్‌లో ఉందని కాదు. ప్రాబ్లమ్ వాళ్ళ అండర్‌స్టాండింగ్‌లో ఉంది. కొన్ని అభ్యంతరకరమైన విషయాలు బైబిల్‌లో వాళ్ళకి కనిపించేసరికి ఆ కాంటెక్స్ట్ ఏంటి? పర్పస్ ఏంటి? కల్చరల్ సెట్టింగ్ ఏంటి? ఇవేవి ఆలోచించకుండా సింపుల్‌గా బైబిల్‌లోనే ప్రాబ్లమ్ ఉంది అని అనుకునే వాళ్ళున్నారు. ఆ రకమైన అప్రోచ్ వల్ల నష్టపోయేది వాళ్ళే. టైమ్ పీరియడ్‌ని, కాంటెక్స్ట్‌ని, కల్చర్‌ని ఖచ్చితంగా గుర్తించాలి. అదేవిధంగా రచనా శైలిని గుర్తించాలి. అంటే ఆ పర్టిక్యులర్ లేఖన భాగం హిస్టరీని తెలియజేస్తుందా? లేదా ఒక కమాండ్‌మెంట్‌నిస్తుందా? అంటే ఒక ఆజ్ఞనిస్తుందా? లేదా అదొక కావ్య శైలిలో ఉందా? లేదా ప్రవచనాత్మకంగా ఉందా? ఇవేవి మనకు తెలియకపోయినా ప్రార్థనాపూర్వకంగా అంతేగాక ఒకవేళ మన శరీరాలు సహకరిస్తే ఉపవాసాన్ని కూడా యాడ్ చేసామంటే బైబిల్ ఖచ్చితంగా అర్థమవుతుంది. ధర్మరక్షణ పేరుతో బైబిల్‌ని వక్రీకరించే వారి మాటలు ఎవరు నమ్మినా నష్టపోయేది వాళ్ళే. మతానికి ఒక ధర్మం అంటూ ఉండదు. ధర్మం అనేటువంటిది సార్వత్రికమైనటువంటిది. అంటే యూనివర్సల్ అన్నమాట. పరమాత్ముడు దేన్ని నీతి అని నియమించాడో దాన్నే ధర్మం అంటారు. నిజమైన ధర్మరక్షణ, ఆత్మరక్షణ అంటే మోక్షం ఇవి జరిగేది కేవలం యేసుక్రీస్తుతోనే. ఎందుకంటే ఆయనలో పాపం అనేటువంటిది లేదు.